తెలంగాణ బీజేపీ నేతలపై ఫైర్ అయ్యారు కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం. గల్లీలో ఒక విధంగా, ఢిల్లీలో మరో విధంగా బీజేపీ నేతల తీరు ఉంటుందని మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా బిల్లుకు ఆమోదం తెలిపి ముస్లింలను సాకు చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్టల్లో మైనారిటీలు బీసీ కోటాలనే ఉన్నారని అక్కడ వారిని తొలగిస్తారని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కు బీసీల మీద ప్రేమ ఉంటే పార్లమెంట్లో ఉన్న బీసీ బిల్లును ఆమోదించడానికి కేంద్రంపై ఒత్తిడి తేవాలని సవాల్ విసిరారు గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం. అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఆమోదించి ఈరోజు ఆ రోజు కేంద్ర ప్రభుత్వానికి పంపించిన తర్వాత బీసీల పైన వీళ్ళకి ఎంత ప్రేమ ఉందో ఈరోజు బయటపడుతుంది. ఈరోజు బీజేపీ నాయకులను చూసినట్టయితే ఒక మంత్రి బండి సంజయ్ కుమార్, మరొక మంత్రి మీరు పంపించినటువంటి బీసీ రిజర్వేషన్లో మైనార్టీలను తీసేయండి, మేము ఆమోదించేస్తాం అని అనడం జరుగుతుంది. బండి సంజయ్ గారికి నేను ఒకటే సూచిస్తున్నా, ఒకటే ప్రశ్నిస్తున్నా, ఏంటంటే మీ యొక్క నాయకుడు అయినటువంటి నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి స్వరాష్ట్రమైన గుజరాత్లో, ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఉత్తరప్రదేశ్లో, అదేవిధంగా ఆర్ఎస్ఎస్కి కేంద్ర కార్యాలయమైనటువంటి మహారాష్ట్రలో, ఈ రాష్ట్రాల్లో మీ ప్రభుత్వమే కదా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రభుత్వంలో మీ బీసీ రిజర్వేషన్లో ఉన్నటువంటి ముస్లింలను తీసేయాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నరేంద్ర మోడీ గారిని ముందు మీరు డిమాండ్ పెట్టండి. ఈ దళితుల పైన కావచ్చు ఏమాత్రం ప్రేమ ఉన్నా కూడా, ముఖ్యంగా వీటన్నిటికంటే ముఖ్యంగా నీవు ఒక బీసీ అయినవు కాబట్టే 2 సార్లు కరీంనగర్ పార్లమెంట్ నుంచి ఎంపీగా ఎన్నుకోబడ్డావు, అదేవిధంగా మంత్రి కూడా కాబడినావు. నీకు ఏమాత్రం బీసీల పైన ప్రేమ ఉన్నా నువ్వు ఈ బీసీ బిల్లును ఆమోదింపజేసి నువ్వు ఈ బీసీల పైన నీ యొక్క వ్యక్తిత్వం ఏందో నువ్వు నిరూపించుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను.